హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్రతిరోజు మనము ఈ కొన్ని మంచి పాయింట్లు మెడిటేషన్ క్లాస్లో నాకు వినిపించేటటువంటి పాయింట్లు మీకు వినిపిస్తున్నాను కదా. ఈ మధ్య అయితే కొద్ది రోజులు బ్రేక్ అయింది, నాకు హెల్త్ ఇష్యూ ఉండే, అందుకని వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను, అలాగే వ్లాగ్స్ కూడా పెట్టలేకపోయానండి. సారీ. అయితే ఈరోజు వెరీ సారీ అండి. ఈరోజు మీకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. అందరూ యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్టే కదా మనందరిది కూడా. అందరితో పాటు మనము బాగుండాలి. అలాగే ఎప్పుడైతే ఆలోచిస్తామో మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. అయితే మనం ఈరోజు కొన్ని ప్రాక్టికల్ విషయాలు తెలుసుకుందాము. మన పాటికి మనం ఇంట్లో చాలా సంతోషంగా ఉంటామండి. సంతోషంగా అంటే మనశ్శాంతిగా, పూర్తి ప్రశాంతంగా ఉంటూ ఉంటాము. కానీ అనుకోని అతిథులుగా వచ్చి మనకు ఏదో ఒక రూపంలో మన తలపైన చెత్త వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. చెత్త అంటే మన మనసుకి చెత్త అండి, మన బుద్ధికి చెత్త వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళే మనకు నిజమైన ఆత్మీయులు అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళే ఆశిస్తున్నారు. మనల్ని పొగిడే వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు మిత్రులు కారండి. మనకి ఎప్పుడైనా సరే వాళ్ళ నుండి మనకి ఏదో ఒక రూపంలో ప్రమాదం రావచ్చు. అయితే మనల్ని ఎవరైతే నిందిస్తారో, మనల్ని ఎవరైతే దూషిస్తూ ఉంటారో, మన లోపాలని ఎవరైతే ఎత్తి చూపిస్తూ ఉంటారో, మనస్ఫూర్తిగా వాళ్ళనే మన మిత్రులుగా అంగీకరించాలి. ఎందుకంటే మన ఉన్నతమైన శిఖరాలను చేరుకోవడానికి వాళ్ళు మనకు దోహదపడతారండి. వాళ్ళు మన ప్రాక్టికల్ లెసన్లు మనకి ఇస్తూ ఉంటారు, అంటే పరీక్ష పేపర్లు మనకి ఇస్తూ ఉంటారండి. అయితే మనం ఆ సమయంలో మనం ఆలోచించగలిగితే, ఓహో వీళ్ళు మనకు ప్రాక్టికల్ పరీక్ష పేపర్లు ఇవ్వడానికి వచ్చారు అనేది మనం తెలుసుకోగలిగితే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతామండి. కానీ మనం ఒకానొక సమయంలో అలా ఉండలేమే. ప్రాక్టికల్ పేపర్లు ఎలాగొస్తాయి అంటే అనుకోని విధంగా వచ్చి మన నెత్తి మీద పడిపోతూ ఉంటాయి. అయితే మనం మంచి చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రాక్టికల్ పేపర్లో ఎదుటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే దాన్ని నెగిటివ్గా తీసుకొని మన పైన, అంటే వాళ్ళ ఒపీనియన్ అది కదా, మనం వాళ్ళని కూడా నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక జన్మల లెక్కాచారాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, మన నీడ వల్లే వెన్నంటి వస్తూ ఉంటాయి అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అనేక ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పారు కదా. మన పాప పుణ్యాల ఖాతా మన వెన్నంటే వస్తూ ఉంటుంది అని. అది ప్రాక్టికల్గా పేపర్ల రూపంలో, అంటే వ్యక్తుల వల్ల కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వస్తు వైభవాల వల్ల కావచ్చు, ప్రకృతి వలన కావచ్చు, అనేక రూపాల్లో మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అయితే మనకు మనం చెక్ చేసుకోవాలి. అనేక సార్లు పాస్ అయినా సరే, ఒక్కసారి ఫెయిల్ అయిపోయినా సరే అది మనల్ని పూర్తిగా కుంగదీసేస్తుందండి. పూర్తి మనస్సుని అనారోగ్యం పాలు చేస్తుంది. దాని నుండి తేరుకోవాలి అంటే మనకు చాలా టైం పడుతుంది. అయితే మనం ఆ టైంలో చెక్ చేసుకోవాలండి. నేను ఏ విధంగా మళ్ళా కిందకు పడిపోయాను, ఉన్నతమైన స్థానానికి చేరుకుంటూ ఉన్న నా మనసు, బుద్ధి తిరిగి మళ్ళా ఎందుకు కిందకి, పై మెట్టు నుంచి కిందకి దొల్లిపోయినట్లుగా ఎలాగ పడిపోయింది నా మనసు, నా బుద్ధి యొక్క స్థితి అనేది మనం చూసుకోవాలండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైన అనుభవాలు అవుతూ ఉంటాయి కదా. నాకైతే అనేక రూపాల్లో పరీక్ష పేపర్లు వస్తూనే ఉన్నాయండి. అయితే అనేక సార్లు విజయాన్ని పొందుతాను, కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఒక్కసారి ఓడిపోయాను అంటే తిరిగి అనేక రోజులు పడుతుందండి తిరిగి కోలుకోవడానికి. అయితే కోలుకుంటాను. అనేక రోజుల కంటే తగ్గించుకుంటూ వస్తున్నాను ఆ రోజుల్ని. ఇంతకుముందు అనేక రోజులు అయ్యేది, ఇప్పుడు రోజులు అంటే లెక్క పెట్టేన్ని రోజులు అయ్యాయి. ఇప్పుడు ఆ లెక్క పెట్టే నుంచి గంటలు, నిమిషాల్లోకి పరివర్తన చేసేసుకోగలుగుతున్నాను. అయితే చెక్ చేసుకోవాలి. ఆ సమయంలో భలే కింద పడిపోయినా సరే నా వలన ఏం తప్పు జరిగింది అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలండి. ఇది పరీక్ష పేపర్లు కదా, ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసేసి వచ్చినట్టు రాసేసి ఇచ్చేసి వచ్చేస్తాం.
కానీ ఇక్కడ ఈ పరీక్షా పేపర్లు, ప్రాక్టికల్ పరీక్షా పేపర్లో అదే మనం అనుకున్నాం కదా, ఎదుటి వ్యక్తుల వల్ల కావచ్చు, మన జబ్బుల వలన కావచ్చు, లేదా వస్తు వైభవాల వల్ల కావచ్చు, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి అనుకున్నాం కదా. అయితే ఎలా వస్తున్నాయి, ఏ రూపంలో వస్తున్నాయి అని మనం అర్థం చేసుకోగలిగితే వాటిని కంట్రోల్ చేసుకోగలము. కంట్రోల్ చేసుకొని తిరిగి ఆ పరీక్షా పేపర్ని మళ్ళా మన ఎదుర్కొనే విధంగా లేకుండా చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలండి. అయితే మామూలు పరీక్షా పేపర్లో కూడా ఒక్కసారి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొకసారి ఇవ్వరు కదా, అలాగే మన ప్రాక్టికల్ పేపర్ కూడా అంతేనండి. ఒక్కసారి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొకటి రాదు, ఇంకొక పరిస్థితిలో మళ్ళీ ఇంకొక రూపంలో వస్తుంది. అయితే మనం ఇప్పుడు దృఢంగా చేసుకోగలిగితే, మన మనసుని మళ్ళా మంచి మార్గంలో నడిపించుకోగలిగితే మనం కూడా సదాకాలానికి విజయులు అవుతామండి. చిన్నపిల్లవాడు చూడండి, మెట్లు ఎక్కుతూ ఉంటాడు, 2-3 సార్లు కింద పడతాడు, మళ్ళా పైకి లేచి ఆఖరికి పై మెట్టు వరకు చేరుకొని విజయాన్ని పొందుకున్నాను అని చిరునవ్వు నవ్వుతారు. అలాగే మనం కూడా ఈ ప్రాక్టికల్ పరీక్షా పేపర్లో పడుతూ లేస్తూ ఆఖరి మెట్టు వరకు చేరుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆఖరి మెట్టు అంటే లక్ష్యం వైపు చేరుకోవాలని నా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో పరీక్షా పేపర్ వస్తుంది కదా, కనుక మనందరము కూడా ప్రాక్టికల్గా చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. ఈ పరీక్షా పేపర్లు ఇచ్చిన వాళ్ళకి భగవంతుడి ముందు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలండి. ఎందుకంటే ఈ జన్మలో ఇంకొకసారి వచ్చే పరీక్ష పేపర్లోనూ పాస్ అవుతాము, మళ్ళీ ఇంకొక జన్మలో మళ్ళీ ఇలాంటి పరీక్ష పేపర్లు వచ్చినా సరే పాస్ అవుతామండి. ఎందుకు అంటే మన సంస్కారంలో ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. అవి తిరిగి ఏదో ఒక రూపంలో ఈ జన్మకి ఈ పరీక్ష పేపర్ ఒక్కొక్కసారే వస్తుంది, మళ్ళీ ఇంకొక జన్మలో అదే పరీక్ష పేపరు అలాంటి ప్రాక్టికల్ పేపరే వచ్చినప్పుడు మనం పాస్ అవ్వగలుగుతాం. ఒక్కసారి ఓడిపోతే ఆగిపోం కదా, మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాము. అలాగే మనకు వచ్చే పరీక్షా పేపర్ని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి పాస్ చేయాలని భగవంతుణ్ణి నాతో పాటు అందరూ కూడా పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఈ వ్లాగ్ ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్.